విమానయాన సంస్థల నుంచి. వి రిగ్రెట్ ద ఇన్కన్వీనియన్స్ అనే ఒక పదం సరిపోతుందా? ఆ తర్వాత 16 గంటల సమయం వేస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ షెడ్యూల్స్ అన్నీ పోయిన తర్వాత అంత కంగారు పడి భయపడి చివరికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దిగిన తర్వాత ఇప్పుడు మేము ఆల్టర్నేటివ్ వేస్ చూస్తున్నామని చెప్తే సరిపోతుందా? డూ యూ రియలీ అంటే మన భారతదేశంలో ముఖ్యంగా విమానయాన సంస్థల్లో మరింత ప్రక్షాళన జరగాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటున్నారా? జరగాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. నా కొలీగ్ సచిన్ కూడా జాయిన్ అవుతున్నారు ఈ అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి. సచిన్, సో 8-16 గంటల ప్రయాణం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అదే స్పాట్లో వదిలారు. అండ్ రీసెంట్గా జరిగినటువంటి వరుస ఘటనలు కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో హౌ కెన్ వి సీ ది సిచ్యువేషన్? అండ్ విమానయాన సంస్థ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం వస్తుంది మనకి? ప్రస్తుతం జరుగుతున్న ఈ వరుస ఘటనలు మాత్రం ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిన్న ఇండిగోకి సంబంధించి ఇండిగో ఫ్లైట్ మంటలు అంటుకున్నాయి అనేది నిన్న ఏ స్థాయిలో చర్చకు దారితీస్తుందో మనం చూసాం. ఇండిగో ఫ్లైట్ 6017 బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్లాల్సింది. అయితే ఇది మంటలు అంటుకున్నాయనే వార్త. అయితే ప్రస్తుతానికి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ ఎక్కడికి రాలేదు. అయితే పొగలు వ్యాపించాయి, పొగలు వచ్చాయి, దాంతో ఖాళీ చేయించారు, ఇదంతా విన్నాం. సో ఈ ఘటన తర్వాత ఇప్పుడు ఇంకొక ఘటన. ఈ వరుస ఘటనలు ఒక కామన్ మ్యాన్ ని బెడ్డే ఎత్తిచ్చేస్తున్నాను, అటెస్ట్ లేదనుకోవాలి ఇక్కడ నంటూ. దట్ 8 గంటల పాటు శాన్ ఫ్రాన్సిస్కో సంబంధించి శాన్ ఫ్రాన్సిస్కో అక్కడి నుంచి ఈ విమాన రాకపోకలు మనకి చాలానే ఉంటూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఈ విమానం గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నట్టుగా ఏకంగా 230 మంది ప్యాసింజర్స్ ఈ దాంట్లో ఈ ప్లేన్ లో ఉన్నారు. అయితే శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి వస్తున్న సందర్భంలో ఒక టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. అది టెక్నికల్ గ్లిచ్ వచ్చిందంటే నేషనల్ మీడియా కోర్టు చేసుకుంటూ వస్తుంది. అయితే ఏదైనా ఇక్కడ ఏముంటుంది, ఎయిర్ క్రాఫ్ట్ అయితే సేఫ్ గా ల్యాండ్ అయింది, ప్రస్తుతం టెక్నికల్ ఇన్స్పెక్షన్ కి వెళ్తుంది అని చెప్పి ఎయిర్ ఇండియా సేఫ్టీ స్టాండర్డ్స్ చెప్పుకొచ్చింది. కానీ ఎందుకుగా జరుగుతూ ఉన్నాయి, గత కొద్ది రోజులుగా మీరన్నట్టుగా జరుగుతున్న ప్రమాదాలు కావచ్చు, లేకపోతే అయితే ఇక్కడ ఒక సోర్స్ అని కోర్టు చేస్తూ నేషనల్ మీడియా ఏం చెప్పుకొచ్చిందంటే 230 మంది ప్యాసింజర్స్ ఉన్న బోయింగ్ 777-300 ఎయిర్ క్రాఫ్ట్ దీంట్లో ఈ AI-173 ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో రావాల్సిన మే 27న చేరుకోవాల్సిన ఢిల్లీ ఈ విమానం టెక్నికల్ ఇష్యూస్ కారణంగా లేజర్ ప్రొసీజర్స్ కి సంబంధించి ఇష్యూస్ కలెక్ట్ అనేది వాళ్ళు చెప్పుకొచ్చిన సందర్భం. అయితే ఇక్కడ ఫ్లైట్ రాడార్ 24.com ని కోట్ చేస్తూ ఇదే జీవిస్తుంది 8 గంటల పాటు. అంటే అర్థం చేసుకోవచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ ఫస్ట్ డైవర్ట్ చేయడం జరిగింది నేషనల్ క్యాపిటల్ ఢిల్లీకి. అండ్ ఆ తర్వాత ఓవర్ 3 hours ఇది మళ్ళీ చైనీస్ ఎయిర్ స్పేస్ లోకి వెళ్ళింది. దీంతో వీళ్ళు కనుక ఆలస్యం చేస్తే వి రిగ్రెట్ ఫర్ ది ఇన్కన్వీనియన్స్, వి రిగ్రెట్ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ 5 పదాలతో చేసుకుంటారు, చేతులు దులిపేసుకుంటారు. బట్ అదే అక్కడికి చేరుకునే కామన్ ప్యాసింజర్ ఒక్క 5 నిమిషాలు కాదు కదా, నిమిషం ఆలస్యమైనా వీళ్ళు ఉపేక్షించరు కాదు కదా, ఇంకంతా వాళ్ళ సంగతి, లోపలికి రానివ్వరు, ఇది జరగనివ్వరు. కాబట్టి ఈ ప్రమాదాలు ఇంత మేరకు ఈ స్థాయిలో జరుగుతుంటే ఎక్కడ రెస్పాండ్ కావటం లేదు. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ప్రజల సేఫ్టీ గురించి, వాళ్ళ భద్రత గురించి ఇది ఈ సోకాల్డ్ ఎయిర్ లైన్స్ అంటే భద్రతను మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పిన సోకాల్డ్ ఎయిర్ లైన్స్ ఎందుకు వీటిని గగడానికి వదిలేస్తున్నాయి, గాలికి విడిచిపెడుతున్నాయని క్వశ్చన్ రైజ్ అవుతుంది. కారణం ఏంటి? ఎవ్రీ ఇండస్ట్రీ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కావచ్చు, ఏ ఇండస్ట్రీలోనైనా లేకపోతే ఇటువంటి అంటే జనాలకు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ఉన్న ఆర్గనైజేషన్స్ మీద ఇంకా ఉంటుంది. దాంట్లో ఏంటిది స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అంటే ఎలా ఏ విధంగా ఉండాలి, దాని విధంగా ఎటువంటి సెక్యూరిటీ చెక్స్ ఉండాలి, ఆ చెక్స్ బ్యాలెన్సెస్ ఏంటి, తప్పులు ఎక్కడ ఉండాలి, వాటిని ఎలా సరిదిద్దాలి, ఎక్కడ ఇష్యూ కలెక్ట్ అవకాశం వస్తుంది, వీటన్నిటినీ ఎప్పటికప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నట్టు లేకపోతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అంటారు. ఇవన్నీ ఖచ్చితంగా జరగాల్సింది. అంటే వీటిలో లోపం వీటిని గాలి కొట్టేస్తున్నారు. కేవలం లాభాపేక్ష మాత్రమే, మనకు లాభం అనిపిస్తుంది అంటే
టికెట్ల రేట్లు పెంచుతున్నారు, కొన్ని ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నారు. దాని పేరు అంటే ఫ్యూయల్ ఇంజన్ అండ్ ఫ్యూయల్ కాస్ట్ ఇంజిన్ అని చెప్పి దాని పేరు మీద బాగుతూ ఉన్నారు. అండ్ రీసెంట్ గా కూడా చార్జెస్ విషయానికి వచ్చినప్పుడు ఉంటుంది. ఆ టైం దగ్గర పడుతున్న గురించి కూడా రేట్లు పెంచేస్తూ ఉంటారు. సో ఇంత కంజెస్టెడ్ ఒక ప్యాసింజర్ ని ఎంత కుదింపులకు ఇంత మదింపు గురి చేసినప్పుడు, ఇంత పిండేసినప్పుడు అదే ప్యాసింజర్ సెక్యూరిటీకి ఎందుకు భద్రత కల్పించలేకపోతూ ఉన్నాడు. ఒకసారి ఏమో క్యాబిన్ లో పొగలు వస్తాయి, ఇంకోసారి ఏమో క్యాబిన్ లో మంటలు వస్తాయి, ఇంకొకసారి ఇంకొక ఫ్లైట్ కి ఏమో గాల్లోనే చక్కర్లు కొడుతుంది, ఇంకొక ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుంటుండగా టెక్నాలజీ ఆగిపోతూ ఉంటుంది. ఇలా అనేక ప్రమాదాలు ప్రస్తుతం క్వశ్చన్స్ చేస్తున్నాయి. సామాన్య మానవుడు ఇటు ఫ్లైట్ ఎక్కితే వాళ్ళ ప్రాణం సేఫ్ గానే ల్యాండ్ అవుతుందా అనే క్వశ్చన్స్ ని సీరియస్ కన్సర్న్స్ ని రైజ్ చేస్తూ ఉంది ఇక్కడ ముందు. రైట్, థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఈ ఘటన చివరిది అవుతుందా అంటే ఖచ్చితంగా కాదు. ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న సమస్య కారణంగా ముందే జాగ్రత్త పడి ఆ విమానయాన సంస్థ కేర్ఫుల్గా ఉండడం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఓకే. కానీ ఫ్రీక్వెంట్గా మన దేశంలో ప్రతిరోజు కొన్ని కేసులు ఇలాంటివి నమోదవుతున్నాయంటే ఖచ్చితంగా వీఆర్ ఇన్ వెరీ డేంజర్ జోన్. ఇలాంటివి ఫ్రీక్వెంట్గా జరగడం ఖచ్చితంగా ప్రయాణికుల్ని మరింత భయపెడుతూ ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ టాప్ 25 ర్యాంకింగ్స్లో అత్యంత సురక్షితమైనటువంటి టాప్ 25 జాబితాలో ఇన్ఫ్యాక్ట్ పోటీ చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా లో కాస్ట్ కేటగిరీలో ఇండియాలో ఇండిగో 19th ప్లేస్లో ఉంది. అండ్ 2026 రీసెంట్ సర్వే ప్రకారం చూస్తే టాప్ 25 గ్లోబల్ లిస్ట్లో ఏ ఒక్క భారతీయ ఎయిర్లైన్ కూడా స్థానం సంపాదించుకోలేకపోయింది. ఇది కేవలం సేఫ్టీ స్టాండర్డ్స్ మీద మాత్రమే కాదు, మరికొన్ని ఇతర మెయింటెనెన్స్ అలాగే ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో ఆధారపడి ఉన్నప్పటికీ, ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా 2026 జాబితాలో ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన ఏ సంస్థ ఇందులో ప్లేస్ సంపాదించుకోలేకపోయింది. సో ప్రపంచంలో టాప్ ఎయిర్లైన్స్ ఎవరివి అంటే అఫ్కోర్స్ ఒక విషయం మనం ఒప్పుకొని తీరాల్సిందే, చీపెస్ట్ ఎయిర్ సర్వీసెస్ ఎక్కడున్నాయంటే భారతదేశం వైపు ఖచ్చితంగా మనం చూడొచ్చు. ప్రతి భారతీయుడికి ఇలా విమానంలో ప్రయాణించేటువంటి ఒక అవకాశాన్ని కల్పించడం కోసం కొంత ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి, విమానయాన సంస్థలు కృషి చేస్తున్నాయి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ. సో ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. అవకాశాన్ని కల్పించడం మంచి విషయమే, కానీ కాంప్రమైజ్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా చాలా డేంజర్. ఒక 1000 రూపాయలు 2000 మీరు నష్టానికి లేదంటే తక్కువ లాభానికి మీరు వర్క్ చేసినప్పటికీ కూడా ఒక ప్రయాణికుడికి సేఫ్టీ లేకపోతే రేటింగ్స్ మరింత దారుణంగా పడిపోతాయి. ఇప్పటికే గత 2 ఏళ్లలో మన రేటింగ్స్ పడిపోయాయి. అంతర్జాతీయ విమానయాన సర్వీసులకు సంబంధించిన రేటింగ్స్లో భారతదేశం రేటింగ్స్ పడిపోతున్నాయి. అది మరింత దారుణంగా పడిపోయే అవకాశం ఉంటుంది. అండ్ దానివల్ల మరింత నష్టాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు మరింత లాభపడే పరిస్థితి ఉంటుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా సగటు ప్రయాణికుడికి భరోసా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇదంతా కూడా వృధా అవుతుంది ఖచ్చితంగా.